హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మనసు ఆనందంగా ఉంటే తను ఆరోగ్యంగా ఉంటుంది. వెల్కమ్ టు జానూస్ నేచర్. నేను మీ ఝాన్సీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు అయితే ఒక హార్వెస్ట్ ఉందండి. సో హ్యాపీగా అనిపిస్తుంది. కొన్ని డేస్ తర్వాత ఇప్పుడు హార్వెస్ట్ అనేది స్టార్ట్ చేశాను. కొంచెం హ్యాపీగా ఉంది. అండ్ అన్నిటికంటే హ్యాపీనెస్ని ఇచ్చే విషయం ఏంటి అంటే అడీనియమ్స్ అన్నీ మంచి బ్లూమింగ్స్లో ఉన్నాయండి. అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ 1 వీక్లో నేను మీకు గ్యాప్ ఇచ్చాను కదా, సో ఈ 1 వీక్లో కొన్ని వండర్స్ అనేవి జరిగాయి మన గార్డెన్లో. అది కూడా ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను అండ్ చెప్తాను కూడా. ఓకే, సో మరి నా ముచ్చట్లన్నీ వినటానికి, నా హార్వెస్ట్లు చూడటానికి మీరు రెడీయా? నేను కూడా రెడీ. సో మీరు రెడీ కదా? వెళ్ళిపోతామా మరి వీడియోలోకి? వచ్చేసేయండి. సో నేను మీకు చెప్పాను కదా, ఎక్కువసేపు ఊరించడం ఇంకా లాగ్ చేయను. సో నాకైతే చాలా ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను వాటర్ యాపిల్ మొక్క తెచ్చాను, కానీ అదొక హెడ్ఏక్ అయిపోయింది. ఎందుకంటే అందరికీ వస్తున్నాయి, నాకెందుకు రావట్లేదు అంటే నా బాధని పాపం అర్థం చేసుకుంది. నాళ్ళకి మొత్తం బ్లూమింగ్స్ ఉన్నాయి. నేను మార్నింగ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మరి నా హ్యాపీనెస్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను, చూసేసేయండి. చిన్న చిన్ని పిందెలు చూసారా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో? సో ఇలా పెద్దవి అవుతాయి చూడండి, కనిపిస్తున్నాయా? ఫైనలీ ఆ రోజు అనేది ఇప్పుడే వచ్చేసింది అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. మొక్క మొత్తం ఒక్కసారి రావటం అయితే టైం పడుతుంది, కానీ వచ్చినాక మాత్రం ఇంకా ఫుల్ బ్లూమింగ్స్ అని నేనైతే చెప్తాను. నాకైతే లిటరలీ అసలు నా ఆనందానికి అవధులు లేవండి. నేను వీడియోస్కి ప్రయారిటీ ఎక్కువ ఇవ్వను, అది మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ ద్వారా. సో నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది నా మొక్కలకి, నా గార్డెన్కే. సో ఒక మెమరబుల్గా ఉంటుందని ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేస్తాను. సో అది మీ అందరికీ నచ్చుతుంది, దానికి నేను చాలా హ్యాపీ. సో ఇంకెందుకు లేటు, హార్వెస్ట్లోకి వెళ్ళిపోదామా మరి? సో ఇప్పుడైతే మనకి క్యాబేజీ ఉంది. సో ఫస్ట్ నేను క్యాబేజ్ హార్వెస్ట్ చేస్తున్నాను, వచ్చేసేయండి. సో క్యాబేజ్ అండి, ఫైనలీ ఆకులన్నీ విచ్చుకొని మళ్ళీ అవన్నీ ఒక్కొక్క ఆకు లోపలికి ఇలా ఫోల్డ్ అవుతూ వస్తుంది కదా, అది నిజంగా వండర్. సృష్టిలో ఎన్ని వింతలు ఉన్నాయి అనడానికి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు క్యాబేజ్ అయితే ఎంత బాగుందో చూడండి. సో హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇవన్నీ ఫోల్డ్ అవుతాయి, బట్ ఇదైతే హార్వెస్ట్ చేసేస్తాను. సో క్యాబేజీలో ఎన్నో గుణాలు ఉన్నాయండి. మన బాడీని డీటాక్సిఫై చేస్తుంది, చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. బాడీలో ఉండే వేస్ట్ అంతటినీ తీసేస్తుంది. సో క్యాబేజీ తినడం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. సో బాడీలో ఉండే వేస్ట్ని క్లియర్ చేయాలి అంటే క్యాబేజ్ తర్వాతే. సో ఇది సలాడ్స్లో అన్నిట్లో కూడా వాడుకుంటూ ఉంటారు. సో ఫైనల్గా నేనైతే ఈరోజు క్యాబేజీ హార్వెస్ట్ చేశాను. సో చూసారా, ఇంకా 2-3 ఉన్నాయండి. బట్ ఎప్పుడు కర్రీకి అప్పుడే నేను హార్వెస్ట్ చేసుకుంటాను. సో ఇదైతే ఈ ఒకరోజు ఇది హార్వెస్ట్ చేశాను. అండ్ లెట్యూస్ కూడా ఉన్నాయండి. సో సీతాఫలం మొక్క మొదట్లో వేసాను విత్తనాలు, ఇంకా కొంచెం పెరిగినాక హార్వెస్ట్ చేద్దాము. ఇప్పుడు కొన్ని వంకాయలు ఉన్నాయి, హార్వెస్ట్ చేసేసుకుందాం. సో ఇది చాలా మంచిగా టెండర్గా ఉంది వంకాయ, అండ్ చాలా పెద్ద సైజే ఉంది. వావ్ అనిపిస్తుంది కదా, నాకు కూడా అలానే ఉందండి. సో గబగబా చాలా మంచి మంచి వంకాయల్ని మనం హార్వెస్ట్ చేసేసుకుందాం. ఈ కట్ చేస్తున్నప్పుడు సౌండ్ ఉంటుంది కదా, అదైతే నాకు నిజంగా చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది అండ్ చాలా చాలా నచ్చుద్ది. సో ఇక్కడ చూడండి, ఈ బంచ్ చాలా బాగుంది. ఇది కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం.
ఇలా చిన్న చిన్నవి ఉంచేస్తే అది మళ్ళీ నెక్స్ట్ టైంకి హార్వెస్ట్లోకి వచ్చేస్తూ ఉంటుంది. వంకాయలు అయితే రెగ్యులర్ హార్వెస్ట్లో నాకు వంకాయలు టమాటాలు బాగా వస్తాయండి. అండ్ ఎండాకాలం మిర్చి మొక్కలు చాలా బాగా ఎదుగుతాయి. సో మిర్చి మొక్కలు ఒక 4 ఉండే కుటుంబానికి ఒక 4-5 మొక్కలు పెట్టుకుంటే, ఎందుకంటే మనం ప్రతి ఒక్క కర్రీలో వేస్తాం కాబట్టి 4-5 మొక్కలు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. సో తెల్ల వంకాయలు ఉన్నాయండి, ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. సో ఇక్కడ చూసారా మీరు, చిన్నగా ఒక బగ్స్ లాగా స్టార్ట్ అయింది స్టెమ్కి. అయితే ఈ స్టెమ్ ఫుల్ చేతితో బాగా నలిపేయాలి అవన్నీ కూడాను. అండ్ తర్వాత వాటర్ స్ప్రే చేయాలి. అప్పుడు అలా ఒక 2-3 టైమ్స్ చేసినాక అప్పటికి కూడా మనకి కంట్రోల్ అవ్వకపోతే అప్పుడు మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి. మ్యాక్సిమం నేను నీమ్ ఆయిల్ కూడా చాలా తక్కువగానే యూజ్ చేస్తానండి గార్డెన్లో. సో నాకు అది హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే నీమ్ ఆయిల్ కూడా చాలా తక్కువగా ఫ్రీక్వెంట్గా ఎక్కువగా వాడను. అండ్ ఇక్కడ కూడా వంకాయలు చూడండి, బంచులు ఎలా ఉన్నాయో. ఏవైనా మన ఫ్యామిలీకి సరిపడా మొక్కలు పెట్టుకుంటే అసలు కూరగాయలకు బయటికి వెళ్ళక్కర్లేదండి. ఆల్టర్నేట్ డేస్ అలా వస్తూనే ఉంటాయి. ఇందులో ఒక్కటే వంకాయ మొక్క పెట్టానండి. సో చూడండి గుత్తులు ఎలా ఉన్నాయో, చూసారు కదా ఎన్ని బంచెస్ ఉన్నాయో, ఆకుల కింద దాచేసుకున్నాయి. సో మనం ఎటువంటి ఫర్టిలైజర్స్ ఏమీ లేకుండా మంచి పోషణ కలిగిన వంకాయలండి ఇవన్నీ కూడాను. చూడండి ఎన్ని ఉన్నాయి, ఒక్క చెట్టుకి ఇంచుమించు కేజీ దగ్గర ఉన్నాయి కదా. సో నేను ఎప్పుడు కూడా నా మొక్కలను చూస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అందుకే ఏమో నా హెల్త్ ఇంకా డబుల్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. చాలా హ్యాపీగా ఉంది అసలు. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే, ఇట్లాగా ఈల్డ్ కానీ వస్తే ఒక కప్పుతో బూస్ట్ తగినంత ఫీలింగ్ వస్తుందండి. మొన్న మొసంబీస్ హార్వెస్ట్ చేశాను కదా, అసలు ఎంత థ్రిల్లింగ్గా అనిపించిందంటే ఇంకా చిన్నవి అన్నీ వదిలేస్తున్నాను. సో ఇంకా చాలా వంకాయలు ఉన్నాయి చూడండి, ఇప్పటికీ ఇలా వచ్చాయి. ఇది ఎంత పెద్ద బుట్ట మీరు చూసారు కదా. సో వేసుకునే మొక్కల్లో అన్ని వెరైటీస్ ఆల్మోస్ట్ అన్నీ వేస్తానండి నేను. సో మన గార్డెన్లో పండించలేదంటూ ఏమీ లేదు. అండ్ మనకి ఎండాకాలం మొక్కలకి మనకి జ్యూసెస్ అవి డీహైడ్రేట్ అయిపోతే ఎలా తీసుకుంటామో, మొక్కలకి కూడా వాటర్ చూసుకొని ఓవర్ వాటరింగ్ చేయకుండా వాటర్ చూసుకొని ఫ్రీక్వెంట్గా వాటర్ ఇస్తూ ఉండాలి. అండ్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. అప్పుడే మంచిగా మనకి ఈల్డ్ అనేది వస్తుంది. అది కూడా నేను హోమ్ మేడ్వే ఇస్తాను. అండ్ ఇది సీడ్స్ కోసం ఉంచిన వంకాయ హార్వెస్ట్ చేస్తున్నాను. సో సీడ్స్ కోసం ఉంచి బాగా పగిలిపోయింది. సో అండ్ బాగా ఎండిపోయింది. ఇది ఇందులో నుంచి సీడ్స్ తీసి అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే. అండ్ ఇప్పుడు క్యాప్సికమ్ ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. సో ఇవి కూడా సీడ్స్ కోసం ఉంచినవే. ఇవన్నీ నేను మీకు ఇంకొక వీడియోలో సీడ్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలనేది చూపిస్తాను. మన గార్డెన్లో అన్ని సీడ్స్, మన గార్డెన్లో పండించే అన్ని సీడ్స్ అన్ని కూరగాయలతో సీడ్స్ మనమే గ్యాదర్ చేస్తున్నాం. మీరందరూ వచ్చే వీడియోస్లో చూస్తున్నారు కదా. సో ఇప్పుడైతే క్యాప్సికమ్ హార్వెస్ట్ చేసుకుందాం. సో కుండీలు లేక ఈ కుండీలో పెట్టానండి. లాస్ట్ టైం కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఇప్పుడు కూడా చూడండి ఎంత పెద్దది ఉందో, చూసారా. ఇలా అన్నీ హార్వెస్ట్ చేసుకోవచ్చు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో క్యాప్సికమ్ అయితే ఇక్కడ భలే వచ్చాయండి. ఇందులోనే చాలా మొక్కలు వచ్చేసాయి. బట్ క్యాప్సికమ్ అయితే చూడండి ఎన్ని వచ్చాయో ఒకే మొక్కకి. సో చూసారా ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయో.
సో హార్వెస్ట్ చేస్తే ఆ కిక్కే వేరే లెవెల్ కదా. క్యాప్సికమ్ అయితే మాకు కర్రీకి సరిపోతున్నాయండి, అలా వస్తున్నాయి. చూడండి. సో నెక్స్ట్ హార్వెస్ట్కి ఇవన్నీ కూడా రెడీ అవుతాయండి. ఇంచుమించు ఇందులో డజన్ ఉన్నట్టున్నాయి. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ హార్వెస్ట్కి రెడీ అవుతాయి. సో అట్లా మనం ఫ్రీక్వెంట్గా ప్లాన్ చేసుకోవాలి, ఒకటి అయినాక ఇంకోటి అట్లా పెట్టుకోవాలన్నమాట ప్లాంట్స్ అన్నీ కూడా. సో ఈ వీక్లో అయితే మనకి బార్బడోస్ చెర్రీస్ అండ్ మల్బెరీ చాలా బాగా వచ్చాయి. ఇప్పుడైతే కొన్ని మల్బెరీస్ తింటూ హార్వెస్ట్ చేసుకుందాం. సో ఇవైతే కోస్తున్నాను. సో నాకు బ్లాక్గా ఉండే మల్బెరీ కంటే ఇలా రెడ్గా ఉండేవే చాలా నచ్చుతాయి. నేను హ్యాపీ, నా బర్డ్స్ హ్యాపీ. చూసారా ఎంత బాగున్నాయో. సో ఇది చెమ్మకాయ అండి, సీడ్స్ కుంచేసాను. బాగా అయితే కనుక అప్పుడు మనం సీడ్స్ గ్యాదర్ చేసి మళ్ళీ అన్నీ ప్లాన్ చేసుకోవాలి. సో మల్బెరీ చాలా బాగుంటుంది, నాకైతే చాలా నచ్చుద్ది. ఇప్పుడైతే కొన్ని టమాటోస్ ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. సో ఒక రోజు కర్రీకి అయితే సరిపోతాయండి. మా ఇంట్లో మిరపకాయలు, టమాటాలు, వంకాయలు చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఎంత బాగున్నాయో. సో మన మొక్కలు కూడా డీహైడ్రేట్ అయిపోకుండా మనం అన్నీ పెడతా ఉండాలండి. అండ్ ఇది క్రీపర్ లాగా ఎదుగుతూ ఉంది. సో బుట్ట అయితే కలర్ఫుల్గా ఉంది కదా, టమాటాలు, వంకాయలు, క్యాప్సికంతో. సో యాపిల్ బేర్ అయితే మళ్ళీ పూత అనేది స్టార్ట్ అయిపోయిందండి. బార్బడోస్ చెర్రీస్ చూడండి, చాలా చెర్రీస్ వచ్చాయి, బట్ ఇవి ఇలా తినేస్తున్నాయి. చూసారా, అవి తినడమే కాక వేస్ట్ చేస్తున్నాయండి. నాకు అది అస్సలు చాలా డిసప్పాయింటింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే అవి తింటాయని నేను కోద్దాం అనుకుంటాను. సరే వీడియో ఎలాగో ఈవినింగ్ తీస్తాను కదా, కోద్దాం అనుకుంటాను. ఈ లోపల వచ్చి తినేస్తాయి, అలా చేసేస్తాయి. చాలా ఫుడ్ని అవి ఎంజాయ్ చేయగా వేస్ట్ చేస్తాయి నాకు ఉంచకుండా. ఎంత దారుణం చెప్పండి. సో ఇప్పుడైతే మిర్చీస్ ఉన్నాయి, హార్వెస్ట్ చేసుకుందాం. పచ్చిమిర్చి కూడా ఉన్నాయండి, హార్వెస్ట్ చేసుకుందాము. ఒకటే మొక్కకి ఎన్ని మిర్చీలు వచ్చాయో చూడండి. సో పచ్చిమిర్చి బాగా రావాలి అంటే మొక్క మనకి ఒక 2 ఇంచెస్ ఉండేటప్పుడు ఇలా బ్రాంచ్ని పిన్ చేయాలి. పిన్ చేస్తే ఇక్కడ నుంచి డబుల్ బ్రాంచెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకి ఈల్డ్ ఇంత చక్కగా వస్తుంది. సో హార్వెస్ట్ చేసేద్దాం. అండ్ ఇవి కారం కూడా చాలా బాగుంటున్నాయి. బాగా హార్వెస్ట్లు వస్తే ఇంకేం కావాలి అనిపిస్తుందండి. మిర్చి ఎప్పుడు చేత్తో సిజర్తో కట్ చేద్దాం అనుకుంటాను, అవ్వదు. కానీ బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా మంచిగా ఎండాకాలం మజ్జిగ, జ్యూసెస్ అవి తాగండి. అలాగే మనం డీహైడ్రేట్ అవ్వకూడదు, మన మొక్కలు కూడా డీహైడ్రేట్ అవ్వకూడదు. బాగా వచ్చాయండి మిర్చీలు మాత్రం, అసలు ఎక్సలెంట్గా వచ్చాయి. చూడండి ఎంత బాగున్నాయో, చూసారా. ఎంత బ్యూటిఫుల్గా హార్వెస్ట్ చేస్తానో మిర్చీస్ అయితే.
స్ట్రాంగ్ అండ్ హెల్దీ మిర్చీలు ఒక పావు కేజీ వచ్చాయి. ఇవి చక్కగా ఈ వీక్ సరిపోతాయి. అండ్ ఇప్పుడు పాలకూర ఉంది, హార్వెస్ట్ చేసేద్దాం. సో పాలకూర ఎవ్రీ హార్వెస్ట్లో వంకాయలు ఎలా నేను ఉన్నాను అని అంటాయో ఇవి కూడా అంతేనండి, చక్కగా వస్తూనే ఉంటాయి. మనకి బోర్ కొట్టాలి తప్ప ఇవైతే అస్సలు బోర్ ఫీల్ అవ్వవు. సో తెంపుతూనే ఉంటే ఇంకా నేను ఉన్నాను అని ఉంటుంది. ఇవి మాత్రం మన దగ్గర సీడ్సేనండి. ఫస్ట్ అయితే బయట నుంచి తీసుకొచ్చాను. ఆ సీడ్ని అట్లా ప్రాపగేట్ చేసుకుంటా అవే వేస్తున్నాను. అసలు ఎంత బాగా వస్తుందో. లాస్ట్ టైం అయితే ఈ పాలకూరలో ఒక మిర్చి మొక్క పెట్టాను కదా, మొక్క కూడా కట్ చేశాను. చాలా బాధగా అనిపించింది. మళ్ళీ అంతే బాగా ఎదిగి ఈళ్ళు కూడా చాలా బాగా వస్తుంది. సో పాలకూర హార్వెస్ట్ చేస్తాం. తోటకూర అయితే అక్కడ కొంచెం ఉంది, అదంతా కూడా హార్వెస్ట్ చేసేస్తాను ఇప్పుడు. తోటకూర ఇలా ఒక్కొక్క మొక్కలో కొంచెం వచ్చిందండి, బట్ చాలా లేతగా టెండర్గా ఉన్నాయి. అవన్నీ కూడా నేను హార్వెస్ట్ చేసేసుకుంటాను. అసలు కట్ చేస్తుంటే ఆ క్రంచీ సౌండ్ ఉంది చూసారు, వావ్ అనిపిస్తుంది. మనకి మొక్కలు ఎండాకాలంలో ఎండిపోకుండా ఉండాలి అంటే కిందన మల్చింగ్ అనేది వేసుకుంటూ ఉంటే వేర్లు అనేవి తొందరగా డ్రై అయిపోకుండా ఉంటాయి. వాటర్ అనేది మల్చింగ్కి అలా అంటిపెట్టుకొని ఉంటుంది అన్నమాట. సో మొక్కలు కొంచెం సేఫ్గా ఉంటాయి. సో ఇవి చిన్న కాడలైనా కట్ చేస్తే ఆ క్రంచీ సౌండ్ రావట్లేదండి, బట్ ఈ పెద్ద కాడలకు కట్ చేస్తుంటే మాత్రం చాలా బాగా వచ్చింది సౌండ్ అయితే. కొన్ని ఇలా కట్ చేసుకుంటూ ఉండాలి, చాలా బాగా ఈల్డ్ అయితే వస్తుందండి. తోటకూర పాలకూర రెగ్యులర్ హార్వెస్ట్లో భాగమే. అండ్ వీడియోస్ వీటికి ప్రత్యేకించి తీయను నేను, ఎందుకంటే ఎవ్రీ టైం హార్వెస్ట్ చేస్తూనే ఉంటాను. సో ఎండాకాలం కనకాంబరాలు చాలా బాగా వస్తాయండి, చాలా ముద్దుగా గుత్తులుగా వచ్చాయి. అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం తోటకూర అయిపోయినాక. సో ఎవ్రీ టైం అంటే ఒక పీరియడ్కి మనం తోటకూర వేస్తాం కదా, ఆ వేసే వాటిల్లో ఒక మొక్కని మనం విత్తనాలకు ఉంచేసుకుంటే అంటే మన ఇంటికి సడన్గా ఎవరో వచ్చినా ఇవ్వడానికి ఉంటుంది అండ్ మనం వేయటానికి ఉంటుంది. సో ప్రతిసారి నేను ఇలా విత్తనాలకి ఉంచుతూ ఉంటాను మొక్కలు అనేవి. సో రాఖీ ఫ్లవర్ అండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. కృష్ణకమలం, కౌరవులు పాండవులు ఫ్లవర్, అసలు వండర్స్ అన్నీ ఈ ఫ్లవర్లో ఉన్నట్టే అనిపిస్తాయి. మనసుకి బాధగా ఉండేటప్పుడు మొక్కలను వచ్చి పలకరిస్తే అవి మనకి ఎంతో బూస్ట్ని ఇస్తాయి, అదేవిధంగా ఎంతో హ్యాపీనెస్ని ఇస్తాయి. మన బాధల్ని అవి షేర్ చేసుకుంటాయి, వాటి బాధల్ని మనకంటే మన బాధలన్నీ మన మాటలన్నీ వాటికి అర్థం అవుతాయి. నేను ఇది రియల్గా ఫీల్ అయ్యానండి, ఎందుకంటే నాకు చాలాసార్లు గార్డెన్లో అలా అనిపించింది, మాటలు అవి వింటాయి వాటికి అర్థం అవుతుంది అని. సో అవి గాలికి ఊగుతూ ఉండేటప్పుడు మాత్రం సో అవి మన భాషను అవి అర్థం చేసుకుంటున్నాయి అనిపిస్తుంది, కాకపోతే వాటి భాష మనకు అర్థం కాదు. పుదీనా ఉందండి, హార్వెస్ట్ చేద్దాము. మంచి ఫ్లేవర్, అసలు చూడండి ఎంత బంచెస్గా ఉందో. రెగ్యులర్గా వీటికి మించి ఇంకేం కావాలి అనిపిస్తుందండి. ఎవ్రీ టైము నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కట్ చేస్తుంటే ఆ ఫ్రేగ్రెన్స్ ఎంత బాగుందంటే అసలు మాటల్లో చెప్పలేనండి, చాలా బాగుంది. మెంట్ ఫ్లేవర్ అయితే ఎక్సలెంట్ ఉంది. నాకు మాటలు రావట్లేదు, ఆ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. సో ఆర్గానిక్గా మనం పండించుకునే పుదీనా ఎంత ఫ్లేవర్ అండి బాబు, చాలా బాగుంది. సో ఎవ్రీ టైం నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు హార్వెస్ట్ చేస్తాను, బట్ ఈసారి అయితే మీకోసమే హార్వెస్ట్ చేస్తున్నాను. సో కనకాంబరాలకి కొంచెం లేట్ చేస్తే చాలండి, రాలిపోతున్నాయి. అండ్ ఒకే చెట్టు ఇదంతా కూడా, ఎన్ని బ్రాంచెస్ వచ్చి ఎంత బాగున్నాయో చూడండి.
చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా కనకాంబరాల మొక్కలు ఉన్నాయండి. మొత్తం అంటే సాయిల్లోనే వేశారు అమ్మ వాళ్ళు, కింద ల్యాండ్లో వేశారు. అసలు ఒక బార్డర్లా అటు ఇటు వేస్తే ఇవి సమ్మర్ వచ్చేసరికి ఎంత బాగా కాసేవో. కనకాంబరాలు, మల్లెపూలు మొక్క కూడా ఉండేది. మల్లెపూలు ఈ సీజన్ వస్తే కనకాంబరాలు, మల్లెలు, మల్లెపూ ఆకులు కూడా కలిపి కడితే మాల అసలు ఎంత అందంగా ఉండేదంటే అవి దేవుడికి పెట్టేవాళ్ళం, మేము పెట్టుకునే వాళ్ళం. అసలు చాలా బాగుండేదండి ఆ రోజులు. ఫ్రెండ్స్, పక్క ఇళ్ళల్లో మా ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, అదొక హ్యాపీనెస్ మాట. ఇప్పుడంతా కూడా సిటీ కల్చర్ అయిపోయింది కదా, సో మన ఇంట్లో మనమే. ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు అలాంటి మూమెంట్స్ గుర్తొచ్చి కొంచెం బాధగా అనిపిస్తుంది. అంటే ఆ ఏజ్లో బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఆ పూలతో. ఈవినింగ్ టైం చాలా బాగుండేది అన్నమాట. మా ఫ్రెండ్స్ అందరం కలిసి చక్కగా కూర్చొని మాలలు కట్టేవాళ్ళం. ఒకవేళ మల్లెపూలు లేకపోతే కనకాంబరాలు, మొరం కట్టేవాళ్ళం అన్నమాట. ఏవైనా చైల్డ్హుడ్ డేస్ రావంటారు కదండి. సో ఇప్పుడు అనిపిస్తుంది మళ్ళీ చిన్నపిల్లగా అయిపోవాలి అని. చిన్నపిల్లలు ఎంత అదృష్టం చేసుకున్నారో అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కల్లా కపటం తెలియని ఏజ్, అసలు చాలా హ్యాపీగా ఉంటుంది. అక్కడ కూడా ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఒక్కసారి కనకాంబరాలని చూడగానే చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చే, పాత ఫ్రెండ్స్ అందరూ కూడా గుర్తొచ్చారు. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరూ కూడా. మేము ఇంట్లో ఏ పని చేసినా కూడా మా పక్కింటి అమ్మాయి నేను పోటీలు పెట్టుకొని మరీ చేసేవాళ్ళం అన్నమాట. హ్యాపీ అండి ఆ డేస్ అనేవి. సో ఫైనలీ నా చిన్నప్పటి కనకాంబరాలు ఇన్ని కోసేసాను. ఈ తెల్ల కాకరకాయలు సో ఇంకా అవుతాయేమో, సైజ్ అయితే ఇంకా పెరిగినట్టే ఉన్నాయి, బట్ కోసేస్తున్నాను. సో నల్ల కాకరకాయలు, తెల్ల కాకరకాయలు వేసానండి. నల్లవి అంటే గ్రీన్వి అని. అండ్ మనకి ఈ సీజన్లో మనం బాగా హార్వెస్ట్ చేసేవి కాకరకాయలు, బీరకాయలు అండ్ గోరు చిక్కుళ్ళు. సో ఎవరైనా పెట్టుకోలేని వాళ్ళు ఉంటే గోరు చిక్కుళ్ళు కూడా పెట్టుకోవచ్చండి, చాలా బాగా వస్తాయి గోరు చిక్కుళ్ళు కూడా. అండ్ ఇవి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవటం కదా, ఇంకా స్టార్ట్ అవుతున్నాయి. లేతగా ఉన్నాయి, చాలా లేతగా. అక్కడ ఒకటి ఉంది, అది మా వారితో కొయిస్తాను. సో ఇది పైన నేను పెట్టాను కదా, మీకు గుర్తుందా లాస్ట్ టైం కాలీఫ్లవర్ ఇక్కడే హార్వెస్ట్ చేశాను. అది హార్వెస్ట్ చేసినాక ఇవన్నీ కూడా వేసాను. సో ఇప్పుడైతే ఒక వండర్లా కనిపిస్తుంది నాకు పైన. సో ఇంకా క్రీపర్స్ అనేవి కింద పెట్టలేదండి, ఓన్లీ వెజిటేబుల్సే కింద. ఈ క్రీపర్స్ అన్నీ క్రీపర్ జాతికి చెందిన అన్నీ కూడా నేను పైన అరేంజ్ చేసుకున్నాను. ఆనపకాయ ఉంది, అది ఇంకా ఎదగదు, చాలా చిన్నగా ఉంది, ఎందుకో మరి తెలీదు. ఇంకా పిందెలు ఉన్నాయి, అది బాగుంది. బట్ ఇదైతే నేను ఇప్పుడు హార్వెస్ట్ చేసేస్తాను. సో చూసారా వంకర పడిపోయింది. ఇట్లాంటిది ఉన్న మొక్కకి బలం అందదు, సో కోసేస్తున్నాను. సో చక్కగా సాంబార్కో దేనికో సరిపోతుంది. అండ్ గోడు చిక్కులు అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. సో క్యాబేజ్ అండి, విత్తనాలు ఎంత బాగా వచ్చాయో చూడండి. సో వీటి మధ్యలో విత్తనాలు అనేవి ఉంటాయి, అసలు ఎంత బాగా వస్తున్నాయో. సో అడీనియం ఫ్లవర్స్ ఉన్నాయండి, బ్లూమింగ్స్ అయినాయి చూడండి. సో చూడండి మంచి బ్లూమింగ్స్లో ఉన్నాయి, అసలు చెట్లకే అందం వచ్చేస్తాయి అన్నమాట.
ఎంత బాగున్నాయో అసలు. నా గార్డెన్కే అందం తెచ్చేస్తాయి ఈ ఫ్లవర్స్ అయితే. పైనుంచి తీస్తున్నానండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఒక అడవే ఉంది మా చుట్టూన. సో నాకైతే ఎవ్రీ టైం ఇక్కడ కూర్చుంటే అదే ఫీలింగ్ వస్తుంది. అండ్ ఒక చెట్టు ఉంటే ఎన్ని పక్షులు ఉన్నాయో చూడండి. ఒక చెట్టు ఎంతమంది పక్షులకి మనకి ఎంత మేలు చేస్తుంది చూడండి. అందుకనే చెట్లను పెంచాలి, చెట్లని మనం సంరక్షించుకోవాలి. ఆ పక్షులు చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాయో. అసలు మనం వాటికి ఆ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేస్తే అవి కూడా అంత హ్యాపీగా ఉంటాయి. సో పాపం అవి గూళ్ళు పెట్టుకోవడానికి వాటికి పెద్ద పెద్ద వృక్షాలు అనేవి ఉండాలి. సో నేను క్యాంప్ వెళ్ళేసరికి కొత్తిమీర లాగే ఉందండి. సో వచ్చేసరికి అవి విత్తనాలు అయిపోయి వాటి నుంచి అవి ఎండిపోయాయి కూడా. నాకైతే కొంచెం బాధగా అనిపించింది. అంటే పచ్చివి అయి ఉంటే బాగుండేది, అవి బాగా ఎండిపోయాయి అని. సో ఎన్ని ధనియాలు ఉన్నాయో చూడండి. కొత్తిమీర నుంచి చక్కగా ధనియాలు అనేవి వచ్చేసాయి. సో మొత్తం ధనియాలే, కాకపోతే ఎండిపోయి ఏం చేయాలి, నాకు కొంచెం బాధగా ఉంది. అయినా కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ధనియాలు వేస్తే కొత్తిమీర వచ్చింది, కొత్తిమీర నుంచి మళ్ళీ ధనియాలు వచ్చాయి. అదైతే చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే ఎండిపోయినప్పుడు నేను మీకు చూపించానని ఆ ఒక ఫీలింగ్ ఉంది. అండ్ పక్షులకి అయితే మనం ఇలా వరికంకులు కట్టుకున్నామండి గార్డెన్లో. అవైతే ఎవ్రీ మార్నింగ్ చక్కగా వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. సో ఇదంతా నేనే వెళ్ళాను, అంత పర్ఫెక్ట్గా ఏమీ రాలేదు, బట్ ఓకే. సో అవి కుర్చులండి, వరి కుర్చులు. సో అలా బంచెస్ లాగా కట్టానమాట. సో బర్డ్స్ తినేటప్పుడు నేను ఈసారి మీకు వీడియో తీసి పెడతానండి. అవైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాయి. వాటిని చూసి నాకు చాలా చాలా హ్యాపీనెస్గా అనిపిస్తుంది. ఎందుకంటే అవి ఇచ్చే ఆనందం నేను ఎక్కడా పొందలేదండి, అంత బాగుంటాయి. అండ్ ఇక్కడ కూడా పెట్టాను. సో నేను ఇది ఆ రోజు ఆర్గానిక్ మేళాకు వెళ్ళేటప్పుడు హరిత వికాస్ ఫౌండేషన్ వాళ్ళ దగ్గర చూశాను ఎలా అల్లాలి అనేది. బట్ అల్లేటప్పుడు అయితే నాకు అంత పర్ఫెక్ట్గా ఏమీ రాలేదు. ట్రై చేశాను, ఒక 1 to 3 times ట్రై చేశాను. ఎనీవే అలా వచ్చిందని పెట్టాను. బట్ ఎంజాయ్ చేస్తున్నాయి. సో ఎండాకాలంలో పక్షులకి వాటర్ అండ్ వాటి ఫీడింగ్ ప్రతి ఒక్కరూ కూడా చూసుకోవాలి. ఏముందండి, చిన్న ప్రమిదిలో ఒక నీడగా ఉండే ప్లేస్లో పెడితే అవి చక్కగా ఎంజాయ్ చేస్తాయి. ఎండకి మనమే డీహైడ్రేట్ అయిపోతున్నాం కదా. సో వాటిని కూడా మనం కాపాడుకోవాలి, అది కూడా మన నేచర్లో భాగమే. సో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా. చిన్ని పిచ్చుకలండి. ఈరోజుటి హార్వెస్ట్ ఏంటో చూసేద్దామా మరి. సో వచ్చేసేయండి. సో చూసారా, ఈరోజైతే కలర్ఫుల్ హార్వెస్ట్ అండి. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. టేబుల్ అంతా ఫిల్ అయింది అండ్ చాలా కలర్ఫుల్గా ఉంది. సో క్యాప్సికమ్ హార్వెస్ట్ చేశాను, అండ్ టమోటాస్, అండ్ కాకరకాయలు, వంకాయలు, తెల్ల వంకాయలు అండ్ బ్లూ కలర్లో ఇదొక వంకాయ, అండ్ ఆనపకాయ, అండ్ ఇది వచ్చి తోటకూర, పుదీనా అండ్ క్యాబేజ్, అండ్ ఇది వచ్చి ఆరెంజ్, అండ్ పచ్చిమిర్చి, పాలకూర, కనకాంబరాలు, అండ్ ఇవి పొడుగు వంకాయలు. సో చూసారా ఎంత బ్యూటిఫుల్ హార్వెస్టో, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. నాకైతే లిటరలీ చాలా చాలా హ్యాపీగా ఉంది. సో పక్క వాళ్ళకి ఇచ్చినా ఇవ్వకపోయినా మనం తినే వరకు మనం పండించుకున్నా చాలండి. సో ఎక్కువ ఎక్సెస్ ఉంటే కనుక నేను పక్క వాళ్ళందరికీ ఇస్తూ ఉంటాను. అండ్ ఈ ఎండాకాలం దయచేసి కొంచెం నీళ్లు పెట్టండి బర్డ్స్కి. ఎందుకంటే పిచ్చుకల జాతి అనేది అంతరించిపోకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా నేచర్లో భాగమే కదా, మొక్కలు, మనుషులు, ప్రతి ఒక్కటి కదా, అలాగే బర్డ్స్ కూడాను. సో ఎండాకాలంలో వాటికి సరిపడా కొంచెం ఫీడింగ్ అండ్ వాటర్ కూడా మనం ప్రొవైడ్ చేద్దాము. అండ్ ఒక మొక్క ఉంటే ఎండలో నడిచి వెళ్ళేటప్పుడు అమ్మయ్య ఎక్కడ నీడ ఉంటుందా అని అనుకుంటాం కదా.
సో ఇంకా రాబోయే ఎండాకాలంలో అట్లా లేకుండా మొక్కలు అనేవి మనం పెంచుకుందాము అండ్ మన చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా ఒక గ్రీన్ సిటీలా చేసుకుందాం. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇంత బ్యూటిఫుల్ హార్వెస్ట్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. బాయ్ ఫ్రెండ్స్.